ఇట్లా ఉంటే కేటీఆర్ మాటలకి కౌంటర్గా నిన్న మాట్లాడినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా గట్టినే హెచ్చరించడం జరిగింది. 8,888 కోట్ల అసలు ఆ అంకె ఎక్కడిది? ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవిని వదులుకుంటా, లేదంటే ఎమ్మెల్యేగా మీరు రాజీనామా చేస్తారా? కేటీఆర్కు పొంగులేటి సవాల్. అమృత్ పథకంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. టెండర్లకు సంబంధించి 8,888 కోట్ల అంకె ఎక్కడి నుంచి వచ్చిందనేది నిరూపించాలన్నారు. ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే మంత్రిగా తాను రాజీనామా చేస్తానని, లేదంటే కేటీఆర్ ఎమ్మెల్యేగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా సమర్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకు ఆదివారం ఉదయం ఎక్కడికి రావాలో చెప్పాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సీఎం రేవంత్ను అడ్డగోలుగా విమర్శించినందుకు చట్టపరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేటీఆర్ను హెచ్చరించారు. సచివాలయంలో శనివారం మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు విజయరామారావు, సామెల్, నాగరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గతేడాది సెప్టెంబర్ 23న అప్పటి ప్రభుత్వం 3 ప్యాకేజీలుగా 3,516 కోట్ల విలువైన అమృత్ పథకం టెండర్లను పిలిచింది. శాసనసభ ఎన్నికలకు ఒకరోజు ముందు బిడ్లు తెరిచింది. ఓట్ల లెక్కింపు అయ్యేలోపు 3.99% ఎక్కువతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన PLR మెగా గజ కన్స్ట్రక్షన్కు అనుమతి లేఖలు ఇచ్చింది. లేఖల ఫలితాలు వెలువడిన అనంతరం మా ప్రభుత్వం సమీక్షించడంతో ఎక్సైజ్ టెండర్ల గురించి తెలిసి రద్దు చేయించింది. ₹1 కూడా పెంచకుండా పాత SSR రేటుతోనే 54 కోట్లు తక్కువగా ఓపెన్ టెండర్లు పిలిచాం. అప్పుడు పెద్దిరెడ్డి, తేజరాజు, ప్రతిభా శ్రీనివాసులు కుటుంబాలు టెండర్లలో ఎందుకు పాల్గొనలేదు? టెండర్లలో బిడ్లు గెలుచుకున్న KNR, AMR, IHP జాయింట్ వెంచర్ శోధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బారాస ప్రభుత్వం 3.99% ఎక్కువకు మంజూరు చేస్తే మేము దాన్ని కాదని 2.44%కి తగ్గించాం. అమృత్లో 8,888 కోట్ల టెండర్ కనుక పిలిస్తే నేను మంత్రిగా రాజీనామా చేస్తా. పిలిచిన టెండర్ విలువనే 3,516 కోట్లు అని నేను అంటున్నా. పన్నులు ఇతరత్ర కలిపి 5,385.05 కోట్లు అవుతుంది. అదే నిజమైతే మీరు రాజీనామా చేయండి. IHP కంపెనీ కేవలం 20% పనులు చేస్తుందని సెబీకి చెప్పిందని, మిగిలినదంతా సృజన్ రెడ్డికి చెందుతుందని కేటీఆర్ అంటున్నారు. జాయింట్ వెంచర్లోనే ఈ విషయాన్ని IHP పేర్కొంది. దీనిలో కేటీఆర్ కనిపెట్టిందేంటి? రేవంత్ రెడ్డి దోచుకున్నది ఎక్కడ? సృజన్ రెడ్డి ఆయన బావమరిదేంటి? పొద్దున లేస్తే మీతో కలిసి తిరిగే పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడే సృజన్ రెడ్డి. ముమ్మాటికి ఆయన మీ మనిషే. 2015లోనే మీరు పాలమూరు రంగారెడ్డి ప్యాకేజ్ 7 పనుల్లో 1,150 కోట్ల పనులు సృజన్ రెడ్డికి కట్టబెట్టారు. ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బారాసులోకి వెళ్ళినందుకు ఆ పనులు మీరు అప్పగించారనేది నిజం. ఆయన రేవంత్ రెడ్డికి బావమరిదంటూ మీరు రంకేస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. మా ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు గ్లోబల్ ప్రచారం చేస్తే మీ బండారం బయటపడుతుంది. మిషన్ భగీరథ కింద 39,000 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టింది మీరు. మిమ్మల్ని గద్దె దించిన జనం ప్రజాపాలన తెచ్చుకున్నారని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న గట్టినే ఇది రాజీనామా నువ్వు చేస్తావా అని చెప్పేసి రకరకాలైనటువంటి అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో పక్కన కేటీఆర్ మరి వీళ్ళు సవాల్ విసురు చేసుకుంటా ఉన్నారు. మొన్ననేమో కేటీఆర్ బావ అయినటువంటి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళిద్దరు సవాలు విసురుకోవడం జరిగింది. నువ్వు రాజీనామా చేస్తే లేకపోతే చేయకపోతే నువ్వు చేస్తావు అన్నట్టు రకరకాలైనటువంటి విమర్శలు చేసుకున్నారు. మొత్తానికి ఎవరు కూడా రాజీనామా చేయలేదు. మరి అది అయిందా కాలేదా ఇప్పటివరకు? ఆ సగం పనులు అవన్నీ కూడా. ఆయనేమో నేను ఇప్పటివరకు 2 లక్షల రుణమాఫీ చేసినా మీరు రాజీనామా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నువ్వు ఒక అరకొర చేసినటువంటి వాటికి నువ్వే రాజీనామా చేయాలని చెప్పేసి అది అవుతుంది. ఇప్పుడు కూడా దీంట్లో ఈయన నిరూపించలేడు, అది నిరూపించలేదు. కేవలం మాటల వరకు మాత్రమే పరిమితి. ఇక్కడ దీంట్లో అసలైనటువంటి దొంగ ఎవరు అనేది ఎవరు కూడా నిర్ణయించరు. కేవలం ఆరోపణలు మాత్రమే పనికొస్తాయి తప్పించి ఇలాంటి ప్రతి సవాలు చాలా చూసినాం. ఇది అయ్యేటువంటి ముచ్చట కాదు. సరే ఏదేమైనప్పుడు కూడా దీంట్లో గతంలో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సృజన్ రెడ్డి ఉన్నాడో కందాల ఉపేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అల్లుడే ఈ సృజన్ రెడ్డి. వీళ్ళందరూ కూడా వీళ్ళు దోస్తులే. ఎవరు ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కానీ సృజన్ రెడ్డి ఏవైతే ఈయన మాట్లాడుతున్నటువంటి సృజన్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు దోస్తులే. గతంలో దరిదాపుగా 1,150 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ పనులని అప్పగించడం జరిగింది. పాలేరు మాజీ ఎమ్మెల్యే ఆయనే కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు దశలో
ఆయనకు ఈ సంబంధించినటువంటి పరిహారంగా 1150 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్లని ఆయనకు అప్పగించాలనేది ఆయన చెప్తా ఉన్నట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నటువంటి మాట. మరి అక్కడ రాజీనామా మరి నువ్వు చేస్తావా ఎమ్మెల్యే పదవికి, నేను చేయాలన్నా, ఎవరు చేసినా కానీ స్పీకర్ ఫార్మాట్లో చేయాలి, ఉత్తుగా తెల్ల కాగితం మీద రాసిచ్చుడు కాదు, స్పీకర్ ఫార్మాట్లో చేయాలని చెప్పేసి ఆయన కూడా సవాల్ విసురుతా ఉన్నాడు. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే కేటీఆర్ మధ్యలో నిన్న జరిగినటువంటి ఒక సవాళ్ళు ప్రతి సవాళ్ళు.